పల్నాడు జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ సాగుతోంది. అదే సభలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. అభిమానులు అనుచరులతో పెద్ద ర్యాలీగా వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. గత 2 రోజుల క్రితం జనసేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేశారు. జనసేనలో సరైన అవకాశం రాలేదని, తగిన గుర్తింపు లేని గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు అనుచరులు ఆందోళన చేశారు. సరైన ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతో జనసేనకు రాజీనామా చేసి తాజాగా వైసీపీలో చేరారు పోతిన మహేష్. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పోతిన మహేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. పల్నాడు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతున్న మహేష్ ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా జనసేన టికెట్ రాకపోవడంతోనే ఆయన మనస్తాపానికి చెంది ఆయన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని కూడా తెలుస్తుంది. అయితే ఈయన నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ పోతున్న మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆయన నమ్ముకొని ఉంటే పార్టీ టికెట్ ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీ సుజనా సోదరికి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మనోవేదనకు గురయ్యడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. అయితే ప్రధానంగా ఈయనకు ఏం హామీ ఇచ్చేదన్నది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఒక ప్రచారం మాత్రం జరుగుతా ఉంది. ఆయనకు ఒక హామీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోతున్న మహేష్ ఒకవేళ అక్కడ వెనక ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారు అనేది ఒక ప్రచారం మాత్రం బయటకు వస్తుంది. ఇంకా ఎవరు ప్రకటించలేదు. అయితే ఏదైతే ఆ హామీ మేరకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు పల్నాడు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో ఆయన అనుచరులతో సహా భారీ ర్యాలీగా విజయవాడ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్.